చాలు చేసినావా కెమెరామెన్ అన్న చెప్పాలగా నువ్వు నాకు సమ్మ అబ్బా రామ్ రామ్ నమస్తే అందరికి ఎట్లున్నారు ఖాళీ బోరాన్లో వచ్చేసినా మళ్ళీ ఎట్లుంటుంది డీజే కావాలంటే మళ్ళీ ఖాళీ మరఫా ఉంటుంది మరి ఇంకేంటి కాల్షియం ముందు అందరికీ కూడా ఖతర్నాక్ వార్తలకు స్వాగతం సుస్వాగతం మరి ఇంకేంటి కాల్షియం చలో ఎట్లైనా కాడికి ధూమ్ ధామ్ గా షురువైన అమరావతి పనులు రీస్టార్ట్ చేసిండు మోడీ సారు. దుమ్ము రేపిన పవన్ అన్న స్పీచ్ చేతిలో చాక్లెట్ ఇచ్చి దుల్కిసి చేసిండు ప్రధాని సారు. ఈ దొంగోడు శానా మంచోడు పెద్దోళ్ళను కొట్టి పేదోళ్లకు వంచిండు. ఢిల్లీకి పోయిండు రేవంత్ సారు అన్నే ఉండమంటారు బీఆర్ఎస్ లీడర్లు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ జనాలకు ఖతర్నాక్ వార్తల తరపున పెద్ద శుభాకాంక్షలు. ఇక మీ రాజధాని మీకు వచ్చేసిందట కదా, మరి దావత్ లేదా ఏంది మరి నాకు? సరే మీ సంతోషమే మా సంతోషం అన్నట్లు మరి మన మోదీ సార్ వచ్చింది కదా రెండవసారి ఇక రాజధానికి ముగ్గు పోసే కార్యము ధూమ్ ధామ్గా నడిచింది. మన ప్రధాని మోదీ సారు ఢిల్లీ నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నాడు. అసలు ఆ పేరంటే ఏమన్నా జరిగిందా పారి మనం కూడా చూద్దాము. చలో అమరావతి. ఓపెనింగ్ సీను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు ముంగడబడ్డలో ప్రధాని మోడీ సారు 60,000 కోట్ల పనులు ఓపెనింగ్ చేసిండు. ఇక ఓపెనింగ్ కార్యం ఒడిచినాక మోడీ సార్ మాట్లాడిండు. ఫస్ట్ తెలుగులో ఉపన్యాసం సూర్యేశుడితోనే జనం సప్పట్లతో హిమ్మతిచ్చిర్రు. తల్లి దుర్గా భవానీ కొల్లు విన్నాయి పుణ్యభూమిపై మీ అందరినీ కలవడం నాకు ఆనందముగా ఉన్నది. आंध्र प्रदेश के राज्यपाल सैयद अब्दुल नजीर जी, मुख्यमंत्री मेरे मित्र श्री चंद्रबाबू नायडू जी, केंद्रीय कैबिनेट के मेरे सहयोगी मंत्रीगण, डिप्टी सीएम ऊर्जावान पवन कल्याण जी, राज्य सरकार के मंत्रीगण, सभी सांसद और विधायकगण और आंध्र प्रदेश के मेरे प्यारे भाइयों और बहनों, అమరావతి ఒక నగరం కాదు, ఒక శక్తి. సెంటర్ నుంచి మస్తు సపోర్ట్ ఉంటది. ఎక్కడా లేని రాజధాని లెక్క చేస్తాము. చంద్రబాబు పనిమంతుడు, పవన్ అన్న కష్టపడతాడు. ముగ్గురం కలిసి అమరావతిని ముంగడికి పట్టుకపోతామని చెప్పుకొచ్చిండు మోడీ సారు. एक शहर नहीं दिख रहा, मुझे एक सपना सच होते दिख रहा है. एक नया अमरावती, एक नया आंध्र. अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं, जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है. आज यहां करीब 60,000 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है. ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है, ये आंध्र प्रदेश की आकांक्षाओं की, विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है. मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू और पवन कल्याण जी को भी मैं बहुत बहुत शुभकामनाएं देता हूं. ఇక ప్రధాని సార్ స్పీచ్ కు ముందు మంత్రి లోకేష్ అన్న, పవన్ అన్న, సీఎం చంద్రబాబు సారు మాట్లాడిర్రు. అమరావతి రాజధాని ఓపెన్ కి వచ్చినందుకు మోడీ సార్కి శనార్థులు చెప్పిర్రు. ప్రధానమంత్రి గారు ఎప్పుడు కూడా అభివృద్ధి వైపు ఉంటాడు. దేశాన్ని ముందుకు నడిపించాలి. ఎంత తొందరగా నడిపిస్తే అంత మంచి జరుగుతున్న కోరుకునే వ్యక్తి. వారి ఆశీస్సులతో ముందుకు పోతాం. తొందరలోనే మళ్ళీ ఒకసారి రమ్మని వారిని కోరుకుంటున్నా. వస్తాను కూడా హామీ ఇచ్చారు. వారు రాక మనందరికీ ఒక స్ఫూర్తి, ఒక టానిక్ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్. ప్రత్యేకించి ఈ రోజున మనం ప్రధానమంత్రి గారిని చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున కశ్మీర్లో దాదాపు 28 మందిని చంపేశారు. అలాంటి క్లిష్ట సమయంలో
రాష్ట్రం దేశం మొత్తం యుద్ధం వైపు వెళ్తున్న సమయంలో, అలాంటి కీలక సమయంలో ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి లోపలంత బరువు, గుండెల్లో బరువు పెట్టుకొని వేదన ఉండి కూడా అమరావతి రైతులు చేసిన త్యాగాలను మర్చిపోకూడదని చెప్పి ఇంత ఇబ్బందుల్లో కూడా ఆయనకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఒక్కసారి మనందరం ప్రధానమంత్రి గారికి గౌరవ సూచకంగా మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి. అన్నట్టు పవన్ అన్న మాట్లాడి వచ్చినాక మోడీ సార్ దగ్గర పిలుచుకొని చేతిలో చేయి కలిపిండు. చాక్లెట్ ను ఇనాంగా ఇచ్చిండోళ్ళ. కానీ ఈ అమరావతి పండుగ నాడు ఏమన్నా జరిగిందో అలా మస్తు మంది జనాలు రైతులు వచ్చిర్రు, సంబురాలు చేసుకుర్రు. ఇక మోడీ సార్ను, చంద్రబాబు సార్ను, పవన్ అన్నను ఒక స్టేజ్ మీద చూసి జనం చిన్న సంబరం పడలేరు. వీళ్ళు మాట్లాడినంత సేపు చప్పట్లు కొట్టి కొట్టి హిమ్మతిచ్చిర్రు. అసలు ఇది ఏ కాలమో తెలుస్తలేదు అబ్బా. ఈ ఎండాకాలం అనిపించలేదు, అటు చలికాలం కొడతలేదు, ఈ ఎండలేందో ఈ వానలేందో నాకైతే సమదెత్తలేదు. మొత్తం కంపీస్ కొడుతుంది. ఎండాకాలంలో ఎర్రటి ఎండలు చంపాలి, అట్లా చంపుతున్నాయి కూడా. మరి ఢిల్లీలో చూడు ఏమైందో. మన కాడ ఎండలు ఎట్లా దంచి కొడుతున్నాయి అల్లు. బయటకు వెళ్తే చిటపట ఉడుతుంది కదా, కానీ ఢిల్లీలో మాత్రం తిర్రమాద కథ నడుస్తుంది. ఎండలు కొట్టుడు కాదు, వానలు దంచి కొడుతున్నాయి. పొద్దుగాలే ఢిల్లీ పట్నం అంతా చెరువు లెక్క మారిపోయింది. యాడ చూడు నీళ్ళే, అదో తుఫాన్ వచ్చినట్టే వచ్చింది. పెద్ద గాల్పులు, ఉరుములు, మెరుపులు, వామ్మో స్తంభాలు పడిపోయినాయి, చిన్న గుడిసెలు ఊలిపోయినాయి, ఇండ్లు నీళ్ళల్లో మునిగినాయి. ఇక వ్యవసాయ భూమిలో కూడా పెద్ద యాప చెట్లు ఇరిగినాయి. ఇక కుటుంబం మీద ఒక చెట్టు వాడి పాపం వాళ్ళ మీద ఆ కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు జీవిడిచిర్రు. అంటే గాలి దుమారం ఎంత గట్టిగా వచ్చిందో చూడుర్రి. ఇక ఇది ఇట్లుంటే చిన్న వానకే ఢిల్లీ రోడ్లు ఆగమాగం అవుతాయి. ఇక గింత పెద్ద వాన పడే వరకలల్లా కార్లు, బస్సులు, బండ్లు అన్ని ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. అన్ని రోడ్లు జామ్ అయిపోయినాయి. గంటల కమానము ముంగటి గదులే లేదు. చెట్లు ఇరిగిపోయినాయి, రోడ్ల మీదనే పడిపోయినాయి. ఈ గాలి వాన ఎయ్యబట్టి విమానాలకు కూడా చక్కగా నడపలేవు. యాళ్లకు కదలలే. అంత ఆగమాగం జగన్నాథం. ఇంకొక 2-3 వద్దులు ఈ వాన గిట్లనే ఉంటదంట. అగో ఆంధ్ర దిక్కు కూడా వాన పడుతుందని అంటుర్రు. అవుగాని రేవంత్ సార్ ఎవరు? అది గట్లటేమైంది పిల్లగా రేవంత్ సార్ ఎరకలేదు అనుకుంటారా ఏమి అన్నట్టు నన్ను గిట్ట తిట్టారు. అట్లా కాదు ముచ్చట, ఏమైనా ఉన్నదా లేదా అని అనేరు. రేవంత్ సార్ మీద నాకైతే కోపం లేదు. కానీ అయితే రేవంత్ సార్ తెలంగాణకు ముఖ్యమంత్రి కదా? కాదు, రేవంత్ సార్ ఢిల్లీకి ముఖ్యమంత్రి. ఢిల్లీనే రాజ్యం నడిపిస్తుండు, మనకేం సంబంధం లేదని అంటారు గులాబీ పార్టీ వాళ్ళు. మరి వాళ్ళు గట్ల ఎందుకు అంటారు రేవంత్ సార్ని ఢిల్లీకి ముఖ్యమంత్రి ఏనాడైండు? అసలు ఏంది కథ అరుచుకుందాం పాండ్రి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సారు మల్క ఢిల్లీ విమానం ఎక్కిండు కదా. ఏడాదిన్నరలో 43సారి 44సారి ఇట్లా తాపకొక పారి ఢిల్లీకి పోవుడు. సరే ముఖ్యమంత్రి అన్నప్పుడు ఢిల్లీలో గాయంత పనుండయా? మన రాష్ట్రం కోసమే పోతుండు కావచ్చు. అప్పులు తెత్తడో లేకుంటే కంపెనీలు దేవానికి పోతుండని అనుకుంటుర్రు. అప్పులు దేవానికి పోతుండో లేకుంటే కంపెనీలు దేవానికి పోతుండో ఎవరికెరకని అనుకున్నారు. అయితే ఈసారి పోయింది వాళ్ళ ఢిల్లీ షేయ్ పార్టీ మీటింగ్ కట. సోనియా గాంధీ మేడము, రాహుల్ గాంధీ సారు, ఇంకా షేయ్ పార్టీ పెద్ద లీడర్లు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూర్చొని ముచ్చట పెట్టుకున్నారట. ఇక కేంద్రం మీద ఎట్టెట్లా ముంగడి కోదాం, ఎట్టెట్లా కొట్లాడదాం, మన పార్టీని ఎట్లా బలం చేద్దామని గిసొంటి అన్ని ఆలోచన చేసుకుంటారట. అంటే ఇది పార్టీ కార్యం తప్ప ప్రభుత్వం కార్యం కాదన్నట్టు. ఇక రేవంత్ సార్ తాపకో పారి ఢిల్లీకి పోతా అంటే బీఆర్ఎస్ లీడర్లు జర గరమైతాండ్రు. చూసినావా రేవంత్ సారు తెలంగాణ కంటే ఢిల్లీనే ఎక్కువ ఉంటుండు. ఢిల్లీకి గులాంగిరి ఎత్తుండు, మన తెలంగాణకు ఏం తెత్తలేడు అని కోపానికి అత్తుర్రు. తాపకొక పారి ఢిల్లీ పోవుడు అచ్చుడు. ఇక విమానం ఖర్చు దండగా తప్పుంజాక అన్నీ ఒక ఇల్లు అరణ్యో తీసుకొని ఉంటే అయిపోతుంది కదా, ఒక చిత్తం కాదా అని ఖర్చులైతే కలిసేస్తాయి. అసలే లంక బెందలు కూడా లేవాయే, గల్ల పెట్టే ఖాళీగానే ఉండే. ఇక పని చేయండి సారు అని కారు అడ్డం ఆడుతుర్రు కారు పాటోళ్ళు. వాళ్ళ కథ ఇట్లున్నది, రేవంత్ సార్ ప్రయాణం కథ గట్లున్నది. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అని ఉత్తగా నడవల్లా. ఎందుకంటే మనం మంచిగా మాట్లాడే అవతలోళ్ళు కూడా మంచిగానే చూసుకుంటారు. కానీ మన సినిమా యాక్టర్ విజయ్ దేవరకొండ నోరు మంచిగా లేదట కదా, ఉత్తగానే పచ్చిగానే నోరు వారేసుకుంటారు అని అంటుర్రు. అయితే మన కొండన్న మీద ఇక పోలీస్ స్టేషన్లో కేసు కూడా పడ్డదట. అరే అవ్వంటే కేసులు కట్టిరట పోలీసు వాళ్ళు. మరి కొండన్న ఏం తప్పు చేసిండు, ఏమిటికి ఏమైంది, ఏందో జర మెల్లగా అరచుకచ్చుకుందాం పారి నడురి.
హీరో విజయ్ దేవరకొండ అన్న తెలిసి మాట్లాడతాడా తెలుగుగా మాట్లాడతాడా తెలిసి తెలియక మాట్లాడతాడా అర్థమే కాదు. ఇప్పుడు చూడు పోలీస్ కేసు అయిపోయే. అసలు ఏమైందంటే మొన్న తమిళ హీరో సూర్య సినిమా అడ్వర్టైజ్ కోసం కొండన్న కూడా పోయిండు. ఇక పనుల పని పైరంగా ఉగ్రవాదుల గురించి మాట్లాడిండు. మంచిదే, మాట్లాడవలసిందే. ఇక మాట్లాడుకుంటా ఉగ్రవాదగాళ్లకు దిమాకులు లేవు, అంత బేకార్ పనులు చేస్తుర్రు. 500 ఏళ్ల కిందట ఆదివాసీ తెగలు కూడా తన్నుకున్నట్టు ఇప్పుడు వీళ్ళు బుద్ధిలేని పనులు చేస్తుర్రు అని ఇట్లా చెప్పుకొచ్చిండు. నడిమిట్లకి ఆదివాసులు ఎందుకు తీయవలసి వచ్చింది? గదే ఇప్పుడు గిరిజనుల కోపం పట్టుకొస్తుంది. ఓష్ని నడిమిట్ల మేమేం చేసినాం, మమ్మల్ని ఎందుకు తిట్టుకున్నారు, మమ్మల్ని ఎందుకు అన్నిర్రు అని చెప్పేసి అని అంటుర్రు. ఉగ్రవాదుల ముచ్చట చెప్పేటప్పుడు మా గురించి ఎందుకు తీసుడని గరమైతుర్రు. డైరెక్ట్ పోలీస్ టౌన్ లా ఫిర్యాదు కూడా ఇచ్చిర్రు. ఎస్ఆర్ నగర్ పోలీస్ టౌన్ లా కేసు కూడా కట్టిర్రోల్లా. కాదోల్లా కొండన్న ఏదో మంచి ముచ్చట చెప్పబోయిండు. చెప్పు ముచ్చట చక్కగా చెప్పగనట 500 ఏళ్ల కిందట గిజ్ జరిగింది గది జరిగిందని చెప్పుడు ఎందుకు? చెప్పినా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. సగం సగం చెప్తే ఆగో గిట్ల లేనిపోని కీసులు అటల్లో అడవలసి వస్తుంది. సరే ఆయన మనసు మంచిదే, మంచి చెప్పుకుందాం అనుకున్నాడేమో. చెప్పరాకనో చెప్పే తరిగా తెలియకనో లాస్ట్ కొండనకు కరెంట్ షాక్ కొట్టినట్టయిందని అంటుర్రు అభిమానులు. అయితే దొంగలల్లా గజ దొంగలే కాదు మంచి దొంగలు కూడా ఉంటారు. ఆ మంచి దొంగలు ఎసుంటోళ్ళు అంటే ఆ దొంగోడు పెద్దోళ్ళ ఇండ్లను లూటి చేస్తాడు, పేదోళ్ళకు దానం ఎత్తాడు, దొంగ పైకంతో స్కూళ్ళు కడతాడు, గుళ్ళు కడతారు. ఇసుంటి దొంగలు మనకు సినిమాలలో ఉంటారు, కానీ బయట కూడా అసలు దొంగలు ఉంటారు. ఆల్రెడీ మంచి దొంగలు అంటారు. కానీ ఇక పారి ఆ రాబిన్ హుడ్ దొంగను ఒకసారి దర్శనం చేసుకుందాం మనం కూడా. ఈ మోతెవరే ఆ మంచి దొంగ. ఇప్పటికీ 300 చోరీ కేసులున్నాయి. ఇక మరి పేరు ఏమో కంత్రి శంకరు. 30 ఏళ్ల సంది దొంగతనాలే వేసుకుంటూ బతుకుతాండు. లూటీ చేసిన పైకాన్ని కొంత ఉంచుకొని కడమ పైసలను గరీబోళ్లకు వంచి పెడతాడంట. లేకుంటే గుళ్ళకు చందాలు కూడా కడతాడంట. పేదోళ్ళ పిల్లగాళ్ళను చదువుల కోసం సాయం చేస్తాడు. ఇక దినాము అన్నదానాలు కూడా చేస్తాడు. అంటే దాన కర్ణులు లెక్క, అంటే దొంగ కర్ణుడు అన్నట్టు. ఇక మన తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఇట్లా 3 రాష్ట్రాలల్లా దొంగతనాలతో దూసుకుపోతుండే ఈ మంచి దొంగ. ఇక 300 దొంగతనాలు చేస్తే ఇప్పటి వరకు 30 కేసులే మీద పడ్డాయట. జైళ్లకు ఓవుడు, బయటకు వచ్చినాక మళ్ళా దొంగతనాలు దిగబడ్డాడు. ఇదే కథ. మరి వేరే పని ఎయ్యబుద్ధి కాలంలో ఈ కంతిరి శంకర్ అన్నకు తాళం వేసిన ఇల్లు చూస్తే చాలు చెయ్యంతా ములముల పెడతాదట ఈ మనిషికి. పైసలున్న ఇళ్ళని లూటి వేసేదాకా నిద్ర ఓడు, పెయ్యంతా చిట ఉడుతుంది. ఇక ఈ దొంగతనం చేసినాకనే పానం నిమ్మలం చేసుకుంటాడు. అంటే మేడలు మిద్దలు కట్టినందుకు కాదు వీరు దొంగతనాలు చేసేది. ఖాళీ అదేదో సరదా అంటారు చూడు, గా సరదా కోసమే దొంగతనాలు చేస్తున్నట్టు. గాచారం మంచిగా లేక ఏనాడన్నా పోలీసులకు దొరికితే జైలుకు పోతాడు. ఆడ జైల్లో ఉన్న ఖైదీలకు దొంగతనాలు చేయడం అనే ఇలా కాన్సెప్ట్ మీద ట్యూషన్ చెప్పి ఇక వాళ్ళను కూడా ఒక ముఠా లెక్క తయారు చేసుకుంటాడట. ఇక గిట్లనే మొన్న దొరికిందట పోలీసులకు. వీని చరిత్ర చూసే వరకల్లా అందరికి చక్కర వచ్చినట్లయింది. కానీ ఎవరన్నా జైలుకు పోయి మంచి మనిషి లెక్క మారుతారు. కానీ వీడెందోళ్ళ జైలుకు పోయి ఖైదీలను కూడా దొంగల లెక్కన మార్చేస్తున్నాడు. బాలే దొంగోడున్నాడు పో. సరే ఆ మంచి దొంగ ముచ్చట చూసిరు కదా, ఇది ఇప్పుడు కంతిరి దొంగ కథ చూద్దాం నడుర్రి. లేకుంటే వాడు నా మీద ఫీల్ అవుతాడు మళ్ళీ. చూసినావా నేను కష్టపడి దొంగతనం చేస్తే ఈ డీజే గారు ఖతర్నాక్ వార్తలలో నేను చెప్తాను లేడు ఏంది ఏం కథ అనుకుంటారు. మరి ఆ దొంగని ఫీల్ చేసుడు ఎందుకు? నడురు మనం కూడా దొంగ ముచ్చట ఏందో చూసేద్దాము. అగో ఇదే సెల్ ఫోన్ దుకున్నాము. ఒక వచ్చిన చూడు 30 రూపాయలు రీఛార్జ్ చేయమన్నాడు. ఈ దుకునపాయన రీఛార్జ్ చేసి ఇక పనుల పడ్డాడట్టు. అంతనే ఏమైందంటే చూడురు, ఇక ఓస్ని దౌడల దగ్గర పడా వాని కంట్లే కారం కొట్ట. చూసినావా దొంగోడు కారపొడి పట్టుకొచ్చి పాపం దుకునపాయన కండ్లలో పోసి పారిపోయిండు. గల్ల పెట్టెలున్న 50,000 ఎత్తుకపోయిండట. వాడి చేతులు ఇరిగిపోను. ఇక దొంగనెంబడి దుకునపాయన షాపు ఇడిసబెట్టి మరీ ఎంబడబడి పట్టాడు గాని ఫాయిదా లేకుండా పోయింది. వాడు ఒకటే ఉరుకుడు, వాడు దొరకకుండా గాయపోయిండు. అసలు ఈ దొంగలకు ఏం పోయే కాలము. రెక్కల కట్టం చేసుకుంటున్నట్టు ఎందుకు దోసుకున్నాడు? వాళ్ళకు కష్టం చేయ శాత కాదు, కష్టపడేటోళ్ళనేమో దోసుకుంటారు. గిట్లా అయిపోయింది జమానా అన్నట్టు. ఈ కారం కొట్టిన దొంగోడు తెలంగాణ దొంగోడు, ఆంధ్ర దొంగోడు కాదు, ఉత్తరప్రదేశ్ దొంగోడట. ఇక్కడ దొంగోడైతే ఏంది పాటు సర్వం దోసుకునేందుకు అసలు ఎవడు మంచోడో ఎవడు కంతిరోడో ఏర్పడతలేడు. పైల మొల్లా మీరు మరి. అవుగాని ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్ ఉన్నారోలా? అరే మిమ్మల్ని ఒకసారి చూసుకోరి. నేను ఎటుకే రియల్కి ఏమన్నా పెరిగిర్రా తగ్గిర్రా జరా ఏంది ఏందవ్వా గిట్లా
అంటే చూసుకోరి ఎందుకు ఇట్లా అడుగుతున్నాను అనుకునేరు. ఇప్పుడు అంతా సోషల్ మీడియానే ఫాలో అవుతున్నారు మన జమానా మొత్తము. ఎవరికి ఎక్కువ ఫాలోవర్లు ఉంటే వాళ్ళే తోపు సింగలు, వాళ్ళకే మర్యాదలు, వాళ్ళతో సెల్ఫీలు. అందుకే కాదు ఫాలోవర్లను పెంచుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో నడుస్తుంది. రామచంద్ర ఆ సూత్తనైతే నాకైతే తలకాయ తిరిగినట్టు అవుతుంది. సరే ఇప్పుడు అసలు ముచ్చట ఏంటంటే ఫాలోవర్లు దగ్గరని ఎవరైనా చచ్చిపోతారా వల్ల అగో గీ బుజ్జవ గదే పని చేసింది. చూడరు ఒకసారి సోషల్ మీడియా ఎంత పని చేసిందో. ఇక డైరెక్ట్ ముచ్చటకే పోదాం. ఈ అక్క ఇన్స్టాగ్రామ్ వీడియోలు వైరల్ చేస్తుంది. పేరు మిషా అగర్వాల్. అటు మీది బాజుక ఆమె లా చదువుతుంది, కానీ ఏం పాయదా దిమాగ్లో షటాక్ అంతా కూడా లేలివి లేకపాయే. ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్లు తగ్గిపోతురని బెంగటిల్లి బలివిటికి జీవం తీసుకున్నది. ఏందసలు ఎటు పోతుంది కాలము? గంత మంచిగా లాయర్ చదువుకుంటా రేపో మాపో పెద్ద లాయర్ అవుతుంది అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో మాయల పడిపాయే. అయితే ఈ బుజ్జవ ఇన్స్టాగ్రామ్ లా 10 లక్షల మంది ఫాలోవర్లు సంపాదించాలని గట్టి పట్టు మీద ఉన్నది. ఇక దగ్గర 3.5 లక్షల మంది దాకా అయ్యారు. ఇక 10 లక్షల మంది కోసం దినాడు వీడియోలు చేసుకుంటున్నది. వీడియోల మీదనే ఉన్నది ఇక పగలు రాత్రి గవ్వే ఆలోచనలు. అయితే ఎందుకో రానే మీ ఫాలోవర్లు తగ్గుకుంటూ పోతున్నారట. ఫ్యాన్స్ పెరుగుతారు అనుకుంటే ఉన్నోళ్ళు పోతున్నారని పాపం రంది పెట్టుకున్నది. ఫాలోవర్లు లేని బతుకు బేకారు, ఇక భూమి మీద ఉండి వేస్ట్ అని గట్టిగా అనుకున్నదట. ఇక పానం తీసుకున్నది. ఇక ఎప్పుడు కథ ఈమెను చూసి అయ్యో పాపం అనన్నా లేకుంటే ఏం తెలివి అని గరం కావాలన్నా గదే సమదైతే లేదు నాకైతే. కాదు జీవితం అంటే ఇన్స్టాగ్రామ్ అయినా దోస్తులు అంటే ఫాలోవర్లేనా? అంటే ఫాలోవర్లు ఏమైనా తిండి పెడతారా? మంచి షెడ్యూల్ చూసుకుంటారా? కథ కూడా వాడద్దు. అరే ఫాలోవర్లు తగ్గుతారని చచ్చిపోవడం వల్ల నేనేమో కొత్తగా వింటున్నా. అంటే చూడు జనాలు సోషల్ మీడియాకు ఎట్లా బానిసలు అయిపోయారు. అంటే తిన్నా పడుకున్నా లేచినా కూర్చున్నా దీని గురించి ఆలోచిస్తారు కావచ్చు. నేను పెట్టిన రీలుకు ఎన్ని కామెంట్లు వచ్చినాయి, నా ఫోటోకు ఎన్ని లైకులు వచ్చినాయి, నా స్టేటస్ కు ఎవరెవరు చూసిర్రు, ఎంతమంది చూసిర్రు అనేదే కథ. ఏరే పని పాట ఏది కూడా లేదు. ఎంతల వాడాలో గంతల వాడాలి గాని పత్తాక మనలోనే పడిపోతే ఎట్లుంటుంది చెప్పు? ఏదైనా మన చేతుల్లో ఉండగలగాలి. మనం సోషల్ మీడియాలో చేతులు పోవద్దు, అది మాత్రం యాద పెట్టుకోర్రి. ఓ అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు, ఈ కామెంట్లు లైకులు పర్ఫార్మెన్స్లు ముందు మంచిగా అనిపిస్తాయి గానీ అటు వెనుక అసలుకే ఎసరు తెస్తాయి. గదే చెప్తున్నవారు నేను. అవ్వా ఇది మరి ఖతర్నాక్ ముచ్చట్లు. మరి మళ్ళీ వచ్చేసరి మళ్ళీ కలుతా గప్పదా చూసాను ప్రైమ్ 9.